స్తోత్రం. ఎంతో సంతోషకరమైన మంచి సమయం దేవుడు మనకి ఇచ్చినటువంటి దేవునికి స్తోత్రం. కూడి వచ్చిన మీకు అందరూ కూడా ప్రత్యేక వందనాలు. ప్రియులారా, మనం పరిశుద్ధ గ్రంథం ప్రియులారా మనం ఉద్దేశం మన ధ్యానిస్తాం ప్రార్థన పూర్వంగా. కీర్తనలు ప్రియులారా 147 కీర్తన నుండి కొన్ని విషయాలు ప్రియులారా మనం ఆత్మీయ మేలు కొరకు ప్రియులారా మనం కలిసి ధ్యానిస్తాం. దానిలో ప్రియులారా మొదటి వచనం, కీర్తనలు 147 మొదటి వచనం, యెహోవాను స్తుతించుడి, మన దేవునికి స్తుతి గానం చేయుట మంచిది, అది మనోహరము, స్తోత్రం చేయుట ఒప్పిదము. ప్రైజ్ లార్డ్, హౌ గుడ్ టు సింగ్ ప్రైజెస్ టు అవర్ గాడ్, హౌ డిలైట్ఫుల్ అండ్ హౌ ఫిట్టింగ్. ఇప్పుడు ఇలా జీవంగల దేవుని ఆరాధించుకోవడం, దేవుడు నా జీవనంలో, మీ జీవనంలో, మనందరి జీవనంలో దేవుడు అనుగ్రహించిన గొప్ప ఆశీర్వాదం అనమాట. పరలోకములో కూడా ప్రియులారా మనం చూసినట్లయితే ఆరాధన, స్తుతి ఆరాధన ఎల్లప్పుడూ పరలోకములో జరుగుతుంది అనమాట. జీవంగల దేవుడు పరిశుద్ధుడని, సర్వశక్తి పొందడని, గొప్ప దేవుడని నిరంతరం ఆరాధన ప్రియులారా పరలోకములో జరుగుతుంది. అలాగే మనం కూడా పరిశుద్ధాత్మ నింపబడి ప్రియులారా పాటలు పాడి ఆరాధించుకోవడం, స్తుతించుకోవడం దేవుడు అనుగ్రహించిన గొప్ప ఆశీర్వాదం అనమాట. కాబట్టి ప్రియులారా మనం ప్రత్యేకంగా ప్రియులారా మనం చూసినట్లయితే నూతన నిబంధనలు మనం ఉన్నాం. అంటే యేసుక్రీస్తు రక్తం చేత కొనబడిన వారంగా మనం ఉన్నాం, కడగబడిన వారంగా ఉన్నాం, దేవుని మందిరంగా ఉన్నాం, దేవుని ప్రియ బిడ్డలుగా మనం ఉన్నాం. ఇప్పుడు కలవరి సిలువలో నా కొరకు మీ కొరకు ప్రభు అన్ని చేస్తామన్నమాట. ఇప్పుడు ఈ వాక్యం వెళ్ళిన ప్రియులారా మనం ఇప్పుడు యేసుక్రీస్తు రక్తం ద్వారా, రక్తములో ఆధారపడిన మీరు నీతి మందులు అనమాట, లేదంటే నీతి మందరాలు. మన పాపాలంతా కూడా గతకాలంలో ఉన్న ఆలోచన గాని, మాటల ద్వారా గాని, క్రియల ద్వారా ఉన్న పాపాలంతా యేసుక్రీస్తు తన రక్తం ద్వారా క్షమించి ప్రియులారా మన నీతి మందులు మార్చారు. అది మాత్రం కాకుండా శిలువ మరణం ద్వారా ప్రియులారా దేవుడు నాకు మీకు గొప్ప చేయమని అనుగ్రహించారు. అది మాత్రం కాకుండా గొప్ప దేవుడు పరిశుద్ధాత్మవరైన మనలో వచ్చి ఇప్పుడు నివాసం చేస్తున్నాం. కాబట్టి ప్రియులారా ఇప్పుడు మనం ఎంతగా మనం ఆరాధించాలి, ఎంతగా మనం స్తుతించాలి. ఇప్పుడు ఏ విషయంలో నేను మీరు బాధపడవద్దు. కాబట్టి బైబిల్ గ్రంథం మనకు నేర్పిస్తుంది, మనం ఇప్పుడు అనాథలుగా లేదనమాట. మీరు ఇప్పుడు అనాథరాలుగా లేదంటే అనాథగా మీరు లేదనమాట. ఎందుకంటే పరిశుద్ధాత్మ వలన గొప్ప దేవుడు మనకు తోడుగా అండగా ఉన్నారు. ఇది ప్రియులను మనం గమనించాలి, గొప్ప దేవుడు తోడు ఉన్నాం. చాలా సార్లు మనం అనుకున్నారేమో, నేను ఒంటరిగా ఉన్నాను, నేను అనాథగా ఉన్నాను. కాదు ప్రియులారా, మీరు క్రిస్తువుని కలిగిన మీరు ఒంటరిగా లేదు, పరిశుద్ధాత్మను కలిగిన మీరు ఒంటరిగా లేదు, అనాథగా లేదు. దేవుడు గొప్ప దేవుడు, నాకు మీకు ఎల్లప్పుడూ తోడు ఉన్నాడు. కాబట్టి ప్రియులారా మనం ఆనందించుకొని, ప్రభునందు ఆనందించుకొని మనం స్తుతులు పాటలు ప్రియులారా పాడదాం. ఇంకా గొప్ప విషయం ఏది అంటే జీవంగల దేవును ప్రియులారా, జీవంగల దేవును ఆరాధిస్తున్నాం. ఆమేన్. జీవంగల దేవును ఆరాధిస్తున్న మన కుటుంబ జీవితాలు కావచ్చు, మన ఆత్మీయ జీవితాలు కావచ్చు, మన ఆరోగ్యం కావచ్చు, మన ఫైనాన్షియల్ కావచ్చు, ప్రతి ఏరియా దేవుడు దీవిస్తాడు. అందుకొరకే ఇప్పుడు 2వ అధ్యాయంలో రాయబడి ఉంది, యెహోవా యెరూషలేమును కట్టువాడు అంటే మన దేవుడు వాక్యానుసారంగా మనల్ని కట్టే దేవుడు అనమాట. దేవుని చిత్తానుసారంగా మనల్ని కట్టుతాడు. క్రిస్తు అన్న బెండ మీద దేవుడు నిన్ను నిలబెట్టామన్నమాట. దేవుడు కట్టే దేవుడు అనమాట. రీబిల్డింగ్, ద లార్డ్ ఈస్ రీబిల్డింగ్. ఇప్పుడు ఎక్కడైతే పాడైన ప్రతి ఏరియా కూడా దేవుడు కడతాడు. అది కుటుంబ జీవితం కావచ్చు, రిలేషన్షిప్ కావచ్చు, ప్రియులారా అది ఫైనాన్షియల్ విషయం కావచ్చు, ఆరోగ్య విషయం కావచ్చు, మానసికమైన ఒత్తిడి వలన కృంగిపోయిన సాగవచ్చు. ప్రతి ఏరియా కూడా దేవుడు జీవగల దేవుడు వాక్యం ద్వారా, ఆత్మ ద్వారా మనకు కడతాడు అనమాట, బలపరుస్తాడు. రీబిల్డింగ్ అనే రాయబడింది, ద లార్డ్ ఈస్ రీబిల్డింగ్. ఒక బిల్డింగ్ మనం చూసినట్లయితే కొన్నిసారి మనం చూడవచ్చు, న్యూస్లో మనం చూడవచ్చు, కొన్ని పెద్ద భూకంపాలు వచ్చినప్పుడు ఎన్నో బిల్డింగ్స్ ప్రియులారా పడిపోయినట్టు, కూలమట్టు అది పడిపోయినట్టు ప్రియులారా మనం చూడవచ్చు. తర్వాత వారు ఏం చేశారు, గవర్నమెంట్ కానీ ప్రజలందరూ కలిసి ఫండ్ తీసుకొని రీబిల్డింగ్ అంటే మరలా కడతాడనమాట. అలాగే ప్రియులారా మన జీవితం కూడా జీవగల దేవుడు కట్టే దేవుడు అనమాట. వాక్యానుసారం కడతాడు. సాధనకు తొందరమైనది కుటుంబ జీవితాలు, భార్య భర్తలు కలిసి ఉండకుండా చేస్తాడు. కానీ ప్రభు ఏం చేస్తాడు, కలిసి ఉండినట్టు చేస్తాడు అనమాట. తల్లిదండ్రులు పిల్లలు కలిసి ఉండకుండా దయ్యాలు చేయడానికి ప్రయత్నం చేస్తాడు. కానీ దేవుడిని చేస్తాడు, వారు సమాధానంగా సంతోషంగా నెమ్మది ఇద్దరు ఉండినట్టు దేవుడు చేస్తాడు. కాబట్టి సహోదరి కానీ, కాబట్టి దేవుని చిత్తం దేవుడు వాక్యానుసారం కట్టే దేవుడు. కాబట్టి ద లార్డ్ ఈస్ రీబిల్డింగ్ జెరూసలేం. కాబట్టి వాక్యం వెళ్ళినా మీ చూద్దాం, ఎక్కడైతే పడిపోయిన స్థాయిలో ఉన్నారో, ఎక్కడైతే ఇబ్బంది పడుతున్నారో ఆ ఏరియా దేవుడు జీవగల దేవుడు కట్టినాక ఆత్మీయంగా దేవుడు కడతాడు, మానసికంగా దేవుడు కడతాడు, శారీరక మంచి ఆరోగ్యం ఇచ్చి దేవుడు మనల్ని బలపరుస్తాడు, ఫైనాన్షియల్ గా దేవుడు మనల్ని ఆశీర్వదించి దేవుడు కట్టే దేవుడు అనమాట. రిలేషన్షిప్ కూడా దేవుడు దీవిస్తాడు. అది కూడా
బైబిల్లో రాయబడింది, మన జీవంగల దేవునితో కలిసి బ్రతుకుతున్నప్పుడు శత్రువులను కూడా దేవుడు మిత్రులుగా మార్చాడు. బైబిల్లో రాయబడింది, శత్రువులను కూడా దేవుడు మిత్రులుగా మార్చే దేవుడు మన దేవుడు. హల్లెలూయా. కాబట్టి ప్రియులారా, మనం దేవుడు మన రిలేషన్షిప్ కట్టినాక సాతాను పని అనేది రిలేషన్షిప్ మధ్యలో మిస్అండర్స్టాండింగ్ కానీ లేదంటే అనేకత గాని తీసుకొని వచ్చి మనల్ని బలహీనపరచడం, మన దేవుని ఆశీర్వాదం ఆమె అనుభవించకుండా చేయడం సాతాను ఒక తొందర. కానీ జీవంగల దేవుడు ఏం చేస్తాడు? ప్రియులారా, మన ఆశీర్వాదం అనుభవించుకుంటూ చేస్తాడు. కాబట్టి ఆ దేవుని ప్రియులారా మనం స్తుతించుకోవడం చాలా గొప్పది. అందుకు యెహోవాను స్తుతించుడి, మన దేవునికి స్తోత్రగానం చేయడం మంచిది, అది మనోహరము. స్తోత్రం చేయడం ఒప్పిదము అంటే మంచిది అనమాట. ఎందుకంటే మన దేవుడు మనల్ని కట్టుతున్న దేవుడు అనమాట, బాగు చేసే దేవుడు, బలపరిచే దేవుడు. కాబట్టి ప్రియులారా మనం అధికంగా స్తుతిస్తాం. అది మాత్రం కాకుండా 3వ వచనంలో స్పష్టంగా రాయబడింది, ప్రాణాన్ని కూడా కడతాడు. చూడండి, యెహోవాయే గుండె చెదరిన వారిని ఆయన బాగు చేయవాడు, వారి గాయములు కట్టువాడు. మన ప్రాణాన్ని గాయపరచడానికి వేయాలు ప్రయత్నం చేస్తున్నాం. కానీ జీవంగల దేవుడు కాబట్టి మీ గుండెలో చిన్నప్పటి నుండి ఇప్పుడు దాకా చూసినట్లయితే ఎన్నో గాయాలు వచ్చి ఉండొచ్చు. మాటల ద్వారా కానీ, క్రియల ద్వారా కానీ, ఇన్సల్ట్ ద్వారా కానీ, తిరస్కారం ద్వారా కానీ, ఉపమానాల ద్వారా కానీ. కానీ ప్రతి గాయాలు యేసునామములో స్వస్థపరచబడినాక, మీ ప్రాణం దేవుడు స్వస్థపరిచాడు. ప్రియులుగా స్వస్థపరిచాడు. కాబట్టి మన ప్రాణం స్వస్థపరచడం జీవంగల దేవుడైన ప్రభువైన యేసుక్రీస్తుకు మాత్రమే సాధ్యం, దేవునికే సాధ్యం, మనుషులకు వీల్లేదనమాట. మన ప్రాణం ఒకవేళ మనుషులు బయట మన శరీరంలో ఏదైనా గాయం పరచబడిన స్థాయిలో ఉంటే వారు ఏదైనా మందులు ఇచ్చి వారు బాగు చేయడానికి వారు ప్రయత్నం చేస్తారు. కానీ ప్రియులారా, ప్రాణంలో లోపల వచ్చిన గాయాలు కట్టాలంటే అది ప్రియులారా ప్రభువైన యేసుక్రీస్తుకే సాధ్యం, దేవునికి స్తోత్రం. కాబట్టి ప్రియులారా, ఈ ప్రాణములో ఉన్న ప్రతి గాయాలు యేసునామములో దేవుడు స్వస్థపరిచాడు. నమ్మండి, స్వస్థపరిచాడు. చూడండి ఏం రాయబడింది, గుండె చెదను వాని ఆయన అంటే దేవుడు అనమాట, మన యేసే అనమాట. ఆయన బాగు చేయవాడు అనే రాయబడింది, వారి గాయములు కడతాడు. ప్రియులారా, పుట్టిగా రాసిన నిజంగా చేస్తాడు. ప్రాణములో ఉన్న గాయాలు స్వస్థపరిచినప్పుడు ఎంత సంతోషం మనకు తెలుసు. అదే తర్వాత మనకు గొప్ప సమాధానం, సంతోషం, నెమ్మది. అదే దేవుని చిత్తం. కాబట్టి ప్రాణగాయాలు దేవుడు స్వస్థపరిచాడు. తర్వాత మనకు సంతోషం, సమాధానం, నెమ్మది అనుభవించుకొని దేవుని స్తుతించుకొని ఆరాధన చేసుకొని ముందుకు వెళ్ళవచ్చు అనమాట. ఇంకా ప్రాణంలో గాయపరచబడిన స్థాయిలోనే ఉంటే మనం పూర్తిమైన స్తుతించలే, పూర్తిమైన దేవుని కనపరచలే, ఎందుకంటే లోపలే నొప్పి వస్తున్నాయి కాబట్టి. కాబట్టి మీ ప్రాణంలో ఉన్న ప్రతి గాయాలు దేవుడు స్వస్థపరిచినాక, మీ రిలేషన్షిప్ దేవుడు యేసునామములో స్వస్థపరిచినాక, అలాగే దేవుని చిత్తం ఏంటిది, దేవునితో కలిసి మనం బ్రతుకుతున్నప్పుడు బైబిల్లో రాయబడింది. ఎఫెసీయులకు రాసిన 3వ అధ్యాయం 18, 19, 14 ప్రియులారా మనం చూసినట్లయితే దేవుని యొక్క ప్రేమ, దాని యొక్క విడల్పు, పొడుగు, ఎత్తు, లోతు సగల పరిశుద్ధులతో కలిసి మనం గ్రహించుకోవడానికి వరకు ప్రార్థన చేయమని రాయబడింది. ప్రార్థన చేస్తున్నట్టు మనం చూడవచ్చు. కాబట్టి మన దేవుని ప్రేమ నింపబడినప్పుడు రిలేషన్షిప్ ఇంక్రీజ్ అవుతుంది అనమాట. ఇప్పుడు మనం ప్రాంతములు మన రాష్ట్రంలో కొందరు మాత్రం తెలుసాను, దేవుని ప్రేమ నింపబడుతున్నప్పుడు అనేకులు క్రిస్తునందు సహోదరులు మన ప్రార్థనలోనికి వారు వచ్చినాక, మన సహవాసంలోనికి పరిశుద్ధాత్మ దేవుడు కనెక్ట్ చేయనాక, అలాగే ప్రియుల రాష్ట్రం, దేశాలు ఉన్న ప్రజలతో యేసు కనెక్ట్ ఉన్నాక దేవుని చిత్తమే. కాబట్టి దేవుని ఒక ఫ్యామిలీ అంటే ప్రియులారా చాలా పెద్దది అనమాట. దేవునికి చిన్నది కాదు, పెద్దది. కాబట్టి ప్రియులారా మనం నమ్మకంగా నిలబడదా కృపా దేవుడు అనుగ్రహించినాక. ఇంకా ప్రియులారా మనం చూసినట్లయితే 6వ దినం కీర్తనలు 147 కీర్తనలు 6వ దినం ప్రియులారా మనం చూసినట్లయితే, ద లోర్డ్ సపోర్ట్ ద హంబుల్, తగ్గింపు కలిగిన వారును యెహోవా దీనులను లేవనెత్తువాడు. అందరిని దేవుడు లేవనెత్తలేదు. ప్రతి అహంకారంతో ఉన్నవారును, గర్వంతో ఉన్న వారును దేవుడు లేవనెత్తలేదు. మరి ఎవరైతే తగ్గింపు కలిగిన హృదయంతో ఉన్న వ్యక్తులను దేవుడు లేవనెత్తాడనమాట. ఇప్పుడు మన అందరు కోరుతున్న విషయం, ఎవరు నన్ను లేవనెత్తము. అవును, మన అందరు కోరుతాం. ద లోర్డ్ సపోర్ట్ ద హంబుల్. ఇప్పుడు ప్రార్థనలో పాల్పొందుతున్న మీరందరూ తగ్గిపోగలిగిన వారు. తగ్గిపో లేదు అంటే మీరు రాలేదు. కాబట్టి మీరు తగ్గిపో ఉన్న కాబట్టి వచ్చారు. అహంకారంతో ఉన్నవారు, గర్వంతో ఉన్నవారు ప్రార్థనకు రావడం కష్టమే వారు. స్తోత్రం. ఇంకా ఒకవేళ వచ్చినా కానీ ఏదైనా సీరియస్ ప్రాబ్లం ఉంటే వస్తాయి. ఏదైనా సీరియస్ మనం రక్తస్రావంతో ఉన్న స్త్రీ అలాగే 12 సంవత్సరం చాలా వైద్యుల దగ్గర వెళ్ళాము. ఎక్కడ ఎవరు ద్వారా స్వస్థ పొందలేదు, డెబ్బంది ఖర్చు అయిపోయింది. ఇక ఆఖరికి ప్రభు దగ్గర వస్తారు కొందరు. ఇప్పుడు మనం
తగ్గింపు కలిగిన వారు ఎల్లప్పుడూ ప్రభు దగ్గరే సమయం గడుపుతారు. ప్రభుతో వారు ఈజీగా సమయం గడపవచ్చు. సరే, ద లోడ్ సపోర్ట్ ద హంబుల్. కాబట్టి తగ్గింపు కలిగిన వారు దేవుడు లేవనెత్తాడు. తగ్గింపు అంటే ప్రియులారా మనం గమనించాలి, దేవుని ఒక స్వరం విని దానికి లోపడడం అనమాట. అంటే నాతో మీతో దేవుడు మాట్లాడినప్పుడు అది మనం వినాలి. వినడం మాత్రం కాదు, స్వీకరించుకొని వాక్యంతో నన్ను శుద్ధి చేయము, ఆ వాక్యానుసరంగా ప్రతి కృప నాకు దయచేయమని ప్రియులారా మనం ప్రార్థన చేయాలి. కాబట్టి దేవునికి లోబడుతున్న మీరు హెచ్చింపు తప్పకుండా మీరు పొందుతారు. దేవుని స్వరం శ్రద్ధగా వినున్నా, దేవుని స్వరం శ్రద్ధగా విని పరిశుద్ధాత్మ సహాయం వలన వాక్యం పాటించుకొని బ్రతుకుతున్న మీరు యేసునామములో తప్పకుండా మీరు హెచ్చింపు అనుభవిస్తుంది, తప్పకుండా పొందుతారు ప్రియులారా. ఎందుకంటే ఇది పరిశుద్ధ గ్రంథములో అంటే దేవుడు చెప్పిన మాట అనమాట. దేవుడు నెరవేర్చినాక, యేసునామములో నెరవేర్చినాక ద లార్డ్ సపోర్ట్ ద హంబుల్. యెహోవా దీనులను లేవనెత్తువాడు అనే రాయబడింది. ఇప్పుడు దేవుని సన్నిధిలో తగ్గింపుతో దేవుని ఒక స్వరమని వాక్యానుసరంగా పట్టించుకొని బ్రతకడానికి కోరుతున్న వారి వాక్యం కొరకు నిలబడుతున్న, వాక్యానుసరంగా బ్రతకడానికి ప్రార్థన చేస్తున్న, వాక్యం కొరకు నిలబడుతున్న యేసునామములో మిమ్మల్ని దేవుడు తప్పకుండా లేవనెత్తే దేవుడు నిలబెత్తాడు. అంటే మీ పరిస్థితి మారుతుంది, చేంజ్ అవుతుంది. ఇప్పుడు యేసుక్రీస్తుతో పరిశుద్ధాత్మతో నిరంతరం మీరు సమయం గడుపుతున్న కొద్ది చేంజింగ్ జరుగుతుంది మీలో. అంటే మీ ఆత్మ మనిషి దేవుడు బలపరుస్తున్నాడు, మీ ప్రాణం దేవుడు నూతన పరుస్తాడు, అభిషేకంతో దేవుడు నింపుతాడు, జ్ఞానంతో దేవుడు ఎలాగే లేవనెత్తాడు ప్రియులారా. ఎలాగే దేవుడు లేవనెత్తాడు? దేవుడు ఎలాగే లేవనెత్తాడంటే జ్ఞానం ఇచ్చి, అభిషేకం ఇచ్చి, శక్తి ఇచ్చి, పరిశుద్ధాత్మతో నింపి, దేవుని కృపతో నింపి, పరిశుద్ధాత్మ ఫలంతో వరాలు నింపి దేవుడు లేవనెత్తాడు అనమాట. హల్లెలూయా. దేవుడు అభిషేకం నింపి లేవనెత్తాడు. హల్లెలూయా. జ్ఞానం ఇచ్చి దేవుడు లేవనెత్తాడు. కాబట్టి ప్రతిరోజు దేవుని యొక్క మాట వాక్యాలు వింటున్నా, ధ్యానిస్తున్నా, చదువుతున్నా, మీరు జ్ఞానములు ఎదుగుతున్నా, రోజు ఎదుగుతున్నా. పోయిన నెల ఉన్న జ్ఞానం కాదు, ఈ నెలలో ఇంకా ఇంక్రీజ్ చేస్తాడు దేవుడు. లేదంటే గేద సంవత్సరంలో జ్ఞానం కాదు. ప్రతిరోజు మీరు దేవుని వాక్యం వింటున్నా కాబట్టి, ప్రార్థన చేస్తున్నాం కాబట్టి, యేసుతో సమయం గడుపుతున్నాం కాబట్టి మీరు జ్ఞానములు ప్రతిరోజు ఇంక్రీజ్ అవుతున్నాయి అనమాట. జ్ఞానములు ప్రతిరోజు ఇంక్రీజ్ అవడం ప్రియులారా చాలా గొప్ప విషయం. దేవునికి స్తోత్రం. కాబట్టి ద లార్డ్ సపోర్ట్ ద హంబుల్. కాబట్టి తగ్గింపు కలిగిన దేవుడు మిమ్మల్ని హెచ్చించినాక. కాబట్టి యేసుక్రీస్తు కూడా మరణం దాకే ప్రియులారా, శిలువ మరణం దాకా తగ్గింపుతో ఉన్నామన్నమాట. తగ్గించిన కాబట్టి, తండ్రికి విధేయ చేస్తున్నా కాబట్టి తండ్రిని దేవుడు అన్ని నామ కంటే గొప్ప నామం ఇచ్చామన్నమాట. అంటే గొప్ప స్థాయికి దేవుడు తండ్రిని దేవుడు లేపాం. అదే దేవుడు నిన్ను లేవనెత్తాడు, నన్ను లేవనెత్తాడు, దేవుడు హెచ్చిస్తాడు. కాబట్టి ఎవరు హెచ్చించాలి? మనల్ని జీవగల దేవుడు హెచ్చిస్తాడు అనమాట, మనుషులు కాదు. మనుషులు ఏ రోజు ఇలాగే పైకి లేపుతారమో తర్వాత కింద పడడానికి అవకాశం ఉంది. కానీ జీవగల దేవుడు నన్ను హెచ్చించట్లయితే ఎవరు ఇంకా ఆపలే, ఎవరు మనల్ని పడలేమన్నమాట. కాబట్టి ఇప్పుడు ఇలా జీవగల దేవుడు మనల్ని హెచ్చించినాక, యేసునామములో దేవుడు జీవగల దేవుడు మిమ్మల్ని హెచ్చించినాక. ఇంకా గొప్ప విషయం ప్రియులారా మనం చూసినట్లయితే 147 కీర్తనలు ప్రియులారా మనం చూసినట్లయితే 14వ వచనంలో మనం చూసినట్లయితే, నీ సరిహద్దులో సమాధానము కలుగా చేయువాడు ఆయనే. సరిహద్దులు రిలేషన్షిప్ లో సమాధానం చాలా ఇంపార్టెంట్. సమాధానం ఉంటే యుద్ధాలు లేదన్నమాట. సమాధానం లేదు అంటే ప్రేమ, సమాధానం లేదు అంటే యుద్ధాలే, లేదంటే గొడవలే, సమస్యలే. సమాధానం. కాబట్టి దేవుడు మన హృదయంలో సమాధానం ఇచ్చే దేవుడు. ఇప్పుడు దేవుడు తండ్రి దేవుడు యేసుక్రీస్తును మనకి ఇచ్చేస్తాం. యేసుక్రీస్తును కలిగడం మనం సమాధానకర్తన దేవుని కలిగి ఉన్నాం. కాబట్టి మీ సమాధానం మీ హృదయంలో రాజుగా పరిపాలన చేయనగా. కాబట్టి మనకు మనం చూస్తున్నట్టే యేసుక్రీస్తును నమ్మిన మనకు ఆకాశ భూమి సముద్రం జీవగల దేవునితో మనకు సమాధానం ఉంది. కాబట్టి గొప్ప రిలేషన్షిప్ ఏంటిది ప్రియులారా? జీవగల దేవుడు, తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రియేక దేవుడు. కాబట్టి క్రిస్తువును కలిగిన మీకు తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రియేక దేవునితో మంచి రిలేషన్షిప్ ఉంది. ఇది పరిశుద్ధ గ్రంథంలో రాయబడింది. ఈ సత్యం గ్రహించుకోవాలి. గొప్ప రిలేషన్ ఏంటిది ప్రియులారా? జీవగల దేవుడు అనమాట, పరిశుద్ధ దేవుడు అనమాట, సర్వశక్తిమంతుడు అనమాట, ఎల్ షదాయి, యెహోవా యీరే, యెహోవా షమ్మా, యెహోవా రాఫా. కాబట్టి యెహోవా అనేసి ఆ జీవగల గొప్ప దేవునితో యేసుక్రీస్తును నమ్మిన నాకు మీకు గొప్ప దేవునితో సమాధానం ఉంది. రోమీయులకు రాసిన పత్రిక 5వ రాయబడింది. అది గొప్ప విషయం. కాబట్టి దేవునితో సమాధానం కలిగి ఉండడం చాలా గొప్ప విషయం. దేవునితో సమాధానం కలిగి ఉంటే మీరు తప్పకుండా దేవుని అనుభవిస్తారు అనమాట. దేవునితో మనం సమాధానం కలిగి ఉన్నామన్నమాట. ఇప్పుడు ఇక సమాధాన పరచబడితేనే కాదు, క్రిస్తువుని నమ్మిన మీరు జీవగల దేవునితో మీకు సమాధానం ఉంది.
ఇప్పుడు జీవం గల దేవునితో మీరు సమాధానం కలిగి ఉన్నారు కాబట్టి దేవుడు ఏం చేస్తాడు? బైబిల్ రాయబడి ఉంది, దేవుడు ఏం చేస్తాడు అంటే ప్రియులారా, హీ సెన్స్ పీస్ అక్రాస్ యువర్ నేషన్. ఇప్పుడు మనం దేశంలో కూడా దేవుడు సమాధానం అనుగ్రహిస్తాడు. మీ సరిహద్దుల్లో సమాధానం కలుగజేవాడు ఆయన. కాబట్టి మీ యొక్క హల్లెలూయా, మీకు మీ వారితో మీకు సమాధానం కలిగినాక మీ యొక్క పిల్లలు కావచ్చు, లేదంటే మీ భర్త కావచ్చు, ఇంకా భార్య కావచ్చు, తల్లిదండ్రులు కావచ్చు, మీ చుట్టాలు కావచ్చు, మీ స్నేహితులు కావచ్చు, మీ దేవజనులు కావచ్చు, దేవజనులు కావచ్చు, విశ్వాసులు కావచ్చు, ఆమె మీ ఫ్రెండ్స్ కావచ్చు, యేసునామములో వారితో సమాధానం కూడినట్టు దేవుడు కృప అనుగ్రహించినాక. కాబట్టి దేవుడు ప్రియులారా మన సరిహద్దులో సమాధానం అనుగ్రహించే దేవుడు, మన జీవగల దేవుడు. హల్లెలూయా. మన సరిహద్దులో జీవగల దేవుడు ప్రియులారా సమాధానం అనుగ్రహిస్తాడనమాట. ఇప్పుడు బ్రదనంతగానం సమాధానం అనుగ్రహించినాక, ఒకరోజు కాదు, బ్రదనంతగానం దేవుడు సమాధానం చాలా గొప్పది. సమాధానం మన హృదయంలో అనుభవించాలి, రిలేషన్షిప్ కూడా సమాధానం కలిగి ఉంటున్నారు. కాబట్టి ఇప్పుడు ఇలా మత్తయి సువార్త 5వ అధ్యాయంలో మనం చూడవచ్చు, సమాధానపరచువారు ధన్యులు. కొందరు మనం చూసినట్టే చిన్న విషయం చాలు వారు పెద్ద విషయంగా చేస్తారు. కానీ దేవుని కుమారుగా మనం సమాధానపరచాలి. ఒకవేళ సహోదరులతో ఏదైనా సమస్య ఉంటే, మీ స్నేహితుల మధ్యలో ఏదైనా మీకు ఇద్దరు ఫ్రెండ్స్ ఉంటే వారి మధ్యలో ఏదైనా సమస్యలు వచ్చినప్పుడు అది మీరు చూసే వ్యక్తి ఉంటే మీరు ఏం చేయాలి? సమాధానపరచాలి. ఒకవేళ ఇద్దరు భార్య భర్తలు వారి మధ్యలో ఒక సమాధానం లేని సమస్య మీరు చూసిన వారు ఉంటే, దేవుని కుమార్తె ఏం చేసుకోవాలి? వారిని కనెక్ట్ చేయాలి. క్షమించము, తగ్గించము, ప్రేమించము అని నడిపించాలి. అప్పుడు ఏమవుతుంది? దయ్యాల క్రియలు తొలిపోతాయి అనమాట. తల్లిదండ్రులు పిల్లల మధ్యలో ఎవరి మధ్యలైనా సమస్యలు వారు మాట్లాడలేదు, మధ్యలో సమాధానం లేకుంటే దేవుని కుమార్తె మనం ప్రార్థన చేయాలి వారి కొరకు, సమాధానం కొరకు. అది మాత్రం కాకుండా మన ముందు ప్రార్థన చేయాలి, ప్రయత్నం చేయాలి, వారిని కలపాలి. బ్రదర్, సిస్టర్, మీరు క్షమించము, తగ్గించము, కలిసి ఉండము. కాబట్టి బైబిల్ రాయబడింది, సహోదరులు ఐక్యత కలిగి నివసించడం ఎంత మనోహరం, ఎంత మేలు అని రాయబడింది. అది ఆశీర్వాదం. కాబట్టి సమాధానం మన రిలేషన్షిప్ లో, యేసులో సమాధానం జీవగల దేవుడు సమృద్ధి అనుగ్రహించినాక. ఇంకొక వాక్యం కూడా చదివి ప్రియులారా ముడిస్తాను. ఇంకా 147 కీర్తన ప్రియులారా 19వ అధ్యాయం చివరి వచనం. ఆయన తన వాక్యము యాకోబునకు తెలియజేశాను, తన కట్టడలను తన న్యాయవిధులను ఇశ్రాయేలుకు తెలియజేశాను. దేవుడు ప్రియులారా మనకు నేర్పించే దేవుడు, వాక్యం ద్వారా మాట్లాడతారు. వాక్య ప్రత్యక్ష దేవుడు ఇస్తాడు. వాక్య రెవల్యూషన్ చాలా గొప్పది అనమాట. వాక్య రెవల్యూషన్ దేవుడు ఇస్తాడు, వాక్య ప్రత్యక్ష. అపోస్తలుడైన పౌలు ప్రియులారా మనం చూసినట్లయితే ప్రభు బల్ల గురించి రాయబడింది. అదంతా కూడా మనం చూసినట్లయితే దేవుడు బయలుపరిచాడనమాట, ఎలాగ చేయాలి ప్రభు బల్ల. కాబట్టి ఎన్నో రెవల్యూషన్ అపోస్తలుడైన పౌలు దేవుడి నుండి పొందుకున్నాం. అలాగే దేవుడు తన బిడ్డలకు ప్రియులారా వాక్యం బయలుపరుస్తాడనమాట. వాక్యం ద్వారా దేవుడు మాట్లాడతారు, సత్యాన్ని బయలుపరుస్తాడు. అది గొప్ప దేవుని అనమాట. కాబట్టి క్రిస్తునందున్న మనకు ఆ దేవుడు కృప ఇచ్చిన దేవునికి స్తోత్రం. కాబట్టి ప్రియులారా మనం చూస్తున్నది యాకోబునకు ఆయన తన వాక్యము యాకోబునకు తెలియజేస్తాను అనమాట. ఇప్పుడు క్రిస్తునందున్న మనకు కూడా దేవుడు వాక్య ప్రదేశ దైవజ్ఞానం మర్మాలు దేవుడు బయలుపరుస్తున్న స్తోత్రం. ఇప్పుడు వాక్య ప్రదేశం మనకు అవసరం అనమాట. ఈ భూమిలో ఇప్పుడు జయంతో బ్రతకాలంటే, ఆశీర్వాదం అనుభవించుకొని బ్రతకాలంటే, ఆరోగ్యంతో బ్రతకాలంటే, నెమ్మది అనుభవించుకోవాలి బ్రతకాలంటే దేవుని యొక్క వాక్య ప్రదేశం నాకు మీకు అవసరం అనమాట. కాబట్టి దేవుడు వాక్యం మనకు బయలుపరిచే దేవుడు, వాక్యం బయలుపరుస్తాడు. అది మాత్రం కాకుండా ప్రియులారా మనం చూసినట్లయితే ఏ జనమునకు ఆయన ఇలాగూ చేసి ఉండలేదు. ఆయన న్యాయ విధులు వారికి తెలియకే ఉన్నవి. అంటే దేవుడు ఇశ్రాయేలు ప్రజలకు ప్రత్యేక వాక్యం ద్వారా దేవుడు మాట్లాడి అంటే వాక్యాన్ని బయలుపరచాడు. అలాగే నూతన ఇశ్రాయేలుగా ఉన్న నాకు మీకు దేవుడు వాక్య ప్రదేశ దేవుడు అనుగ్రహించినాక. కాబట్టి మన దేవునితో ప్రార్థన చేసినప్పుడు దేవుడు మాట్లాడతాడు. ప్రభువుని ఆరాధిస్తున్న మీతో నాతో దేవుడు మాట్లాడతాడు. ఇప్పుడు వాక్యం రెవల్యూషన్ దేవుడు ఇస్తాడు. బైబిల్ మనం చదువుతున్నప్పుడు దానిలో ఉన్న మర్మాలు దేవుడు బయలుపరుస్తాడు అనమాట. మన ఆత్మకళలు దేవుడు తెరస్తాడనమాట. ఆత్మ చెవులు దేవుడు తెరచినాక దేవుడు మాట్లాడతాడు. ఆ దేవుడు మనకు అనుగ్రహించిన వాక్యం మనం ఏం చేసుకోవాలి? మనం పొందుకోవాలి. తర్వాత సంఘ క్షేమం కొరకు అది వాడుకోవాలి. ఇద్దరు క్షేమం కొరకు మనం వాడుకోవాలి అనమాట. అది వాడుకోవాలి, దానికి పవర్ ఉంది అనమాట. ఇప్పుడు దేవుడు వాక్య ప్రదర్శన అనుగ్రహించి కూడా మనల్ని హెచ్చిస్తాడు అనమాట. వాక్యం ద్వారా దేవుడు మాట్లాడతాడు, వాక్యం జ్ఞానం దేవుడు ఇస్తాడు, వాక్యం పరిచయం చేస్తున్న దేవుడు కృప ఇస్తాడు. అది కూడా హెచ్చింపు అనమాట. దేవుని సన్నిధిలో మన సమయం గడుపుతున్నప్పుడు దేవుడు వాక్య ప్రదర్శిస్తాడు, వాక్య జ్ఞానం ఇస్తాడు. బైబిల్లో రాయబడింది, 1 కొరింథీయులు 12వ అధ్యాయంలో ఉంది. బుద్ధి వాక్యం గురించి రాయబడింది, జ్ఞాన వాక్యం గురించి రాయబడింది.
దేవునితో మనం ప్రార్థన చేసిన కొలది దేవుడు అది మనకు అనుగ్రహిస్తాడు. బుద్ధి వాక్యం, జ్ఞానవాక్యం అది మనకుండే దేవుడు అని అనుగ్రహిస్తాడు. అది అనుగ్రహించినప్పుడు అది మనం నమ్మకంగా వాడుకోవాలి. మత్తయి సువార్త 25వ అధ్యాయము 21వ వచనం ప్రకారం మత్తయి సువార్త 25లో మనం చూసినట్టే 14 నుండి మనం చూసినట్టే 5 తాలంతు 2 తాలంతు 1 తాలంతు పొందిన వ్యక్తి గురించి రాయబడింది. 5 తాలంతు పొందిన వ్యక్తి అది వ్యాపారం చేసుకొని ఇంకా అది 5గా ఇంక్రీజ్ చేస్తామన్నమాట. 2 పొందిన వ్యక్తి అది వ్యాపారం చేసుకొని ఇంక్రీజ్ చేశాడు. కానీ 1 పొందిన వ్యక్తి మాత్రం దాచిపెట్టుకొని దాని విలువ అర్థం చేసుకోకుండా దాచిపెట్టుకొని ఆయన ఇంకా పొందలేని పరిస్థితి, ఆశీర్వాదాలు అనుభవించలేని పరిస్థితి. కాబట్టి ప్రియులారా, మనం దేవుడిచ్చిన కృపావరాలు సంఘర్షణ కొరకు మీరు నమ్మకంగా వాడుకోవాలి. కాబట్టి ఎంతగా నమ్మకంగా మనం వాడుతున్న కొద్దీ ఇంక్రీజ్ అవుతాయి. ఈ రోజు మీటింగ్ జరగడానికి కారణం ఇప్పుడు అదే. ఇప్పుడు ఎంతమంది ఉన్నామని కాదు, దేవుడు ఇచ్చిన సమయం ఆ కృప మనం వాడుకోవాలన్నమాట. ఇప్పుడు ఏమవుతుంది, దేవుడు ఇంకా ఇస్తాడు, ఇచ్చేవారికి ఇంకా ఇస్తాడు అనమాట. అదొక సత్యం అనమాట. కాబట్టి దేవుడి నుండి పొందుకోవాలి, మనం ఇచ్చేవారు ఉండాలి. దేవుడి నుండి పొందుకోవాలి, మనం ఇచ్చేవారు ఉండాలి. డబ్బు మాత్రం కాదు, శ్రోతలు, వాక్య ప్రదేశాలు, దేవుని యొక్క శక్తిలో మనం ఇంగ్రీస్ అవుతున్న కొలది రోగాలతో ఉన్న వారి కొరకు మనం ప్రార్థన చేయాలి. బాధలు ఉన్న వారు మన ఓదార్పు మాటలు మనం విడుదల చేయాలి. బలహీనంగా ఉన్నవారు బలపరచాలి. హల్లెలూయా. కాబట్టి ప్రార్థన చేస్తున్న కొలది ప్రార్థన అభిషేకం ఇంక్రీస్ అవుతాయి. ఆరాధన చేస్తున్న కొలది ఆరాధన అభిషేకం ఇంక్రీస్ అవుతాయి. సువార్త ఎత్తున్న కొలది ఆ శక్తులు ఇంక్రీస్ అవుతాయి. దెయ్యాలు వెలగొట్టుతున్న కొలది ఆ శక్తులు ఇంక్రీస్ అవుతాయి. ఇప్పుడు దేవుడు ఇచ్చినది ఇప్పుడు ఇలా మనం నమ్మకంగా వాడుకోవాలి. ఇంకొక మాట కూడా చెప్పి ఇప్పుడు ఇలా ముడిచాను. కాబట్టి దేవుడు నాకు మీకు వచ్చిన అభిషేకం గొప్పది. అభిషేకం మనలో ఉంది. యేసయ్య మేలో ఉన్నామంటే అభిషక్తులు ఆయన క్రీస్తు ఉన్నాడనమాట. అభిషేకం గొప్పది. అభిషేకం వాడుకోవాలి. అభిషేకం వాడుతున్న కొలది నమ్మకంగా వాడుతున్న కొలది మీ పరిస్థితి మారుతుంది. అప్పు తొలగిపోతుంది. అప్పు ఇచ్చే వ్యక్తిగా మార్చబడినాక సంతోషం ఇంక్రీస్ అవుతుంది, సమాధానం ఇంక్రీస్ అవుతుంది. కాబట్టి దేవుడి ఇచ్చిన అభిషేకం మీరు నమ్మకంగా వాడాలి. ఇప్పుడు కొందరు చెప్తారేమో మీకు దేవుడు ఇచ్చిన అభిషేకం చిన్నదని చెప్తారేమో. నో, అది నమ్మవద్దు. కాబట్టి యేసుక్రీస్తులో ఎంత గొప్ప అభిషేకం ఉందో యేసుక్రీస్తుని కలిగిన మనకు కూడా ఎంత గొప్ప అభిషేకం ఉంది అని సత్యం ప్రియులారా మనం గ్రహించుకోవాలి. ఇప్పుడు మనలో ఉన్న యేసే గొప్పవాడు అనమాట. బైబిల్ అదే నేర్పిస్తుంది. మనలో వేసే వారిలోనే వేసే గొప్పవాడని, మనలోనే వేసే చిన్నదేని కాదు, మన అందరిలోనే వేసే గొప్ప దేవుడు అనమాట. దేవునికి గొప్పవాడు అనమాట. ఈ సత్యం మనం అర్థం చేసుకోవాలి. మనలోనే వేసే గొప్ప దేవుడు అదే మనకు దేవుడు ఇచ్చిన అభిషేకం గొప్పది, మనకిచ్చిన టాలెంట్ గొప్పది, మనకిచ్చిన బ్రతుకు గొప్పది, మనకిచ్చిన సమయం గొప్పది. దేవుడు ఇచ్చిన అందు కూడా గొప్పది అనమాట. చిన్నది ఏదీ లేదు. దేవుడు ఇచ్చిన మీరు విలువ కలిగిన వారు. మీరు సహోదరులు, మీరు యేసుక్రీస్తు రక్తం చేత కొనబడిన మీరు విలువ కలిగిన వారు. కాబట్టి దేవుడు ఇచ్చినంత కూడా విలువ ఉంది. అది శ్రేష్టమైనది అనమాట. కాబట్టి మనం బైబిల్లో రాయబడినట్టు స్తుతించాలి. యెహోవాను స్తుతించుడి, మన దేవునికి స్తోత్రగానం చేయడం మంచిది, అది మనోహరము, స్తోత్రం చేయడం ఉప్పిదము. ఇప్పుడు ప్రియులారా, మనం దేవుడిని స్తుతిస్తాం. ఇప్పుడు దేవుడు ఇచ్చిన కృపావరాలు కానీ, దేవుడు ఇచ్చిన సమయం కానీ నమ్మకంగా వాడదాం. ఇప్పుడు అది ఇంక్రీస్ అవుతాయి. కాబట్టి దేవుడు చూస్తున్నాడు ప్రతి నిమిషం. దేవుని కన్నులు నా మీద ఉంది, మీ మీద ఉంది, మనం ఏం చేస్తున్నాం ఇప్పుడు దేవుడు చూస్తున్నాడు. కాబట్టి ఇలా దేవుని ముందు మనం నమ్మకంగా బ్రతుకుదాం. నమ్మకంగా బ్రతుకుతున్న మీ పరిస్థితి తప్పకుండా పరిశుద్ధాత్మ దేవుడు చేంజ్ చేస్తాడు. ఇంకా ఉన్నతమైన స్థాయికు జీవగల దేవుడు తప్పకుండా మిమ్మల్ని నడిపించినాక, ప్రత్యేకంగా మిమ్మల్ని దేవుడు కట్టినాక, దేవుని చిత్తానుసరంగా మీ కుటుంబ చూడాలి కానీ మానసికంగా దేవుడు నిన్ను కట్టినాక, మీ ఆత్మీయంగా బలపరిచినాక, చక్కని ఆరోగ్యం ఇచ్చే దేవుడు బలపరిచినాక, మీ ఫైనాన్షియల్ ఏరియా దేవుడు బలపరిచినాక, మీ రిలేషన్షిప్ దేవుడు కట్టినాక, మీ సరిహద్దులో సమాధానం యేసు నామములో వచ్చినాక, అలాగే మీ ప్రాణం గాయాలు స్వస్థపరచబడినాక, అలాగే ప్రియుల దేవుడు దేవుడు తగ్గింపు కలిగిన మిమ్మల్ని తప్పకుండా హెచ్చిస్తాడు. తగ్గింపు కలిగిన మిమ్మల్ని హెచ్చిస్తాడు. గ్యారంటీ అనమాట. తగ్గింపుతో ఉంటే చాలు. హెచ్చింపు. కాబట్టి హెచ్చింపు వరకు ఇంకొకటి మనం పడేసుకొని మనం పైకి పడదామని దేశం అనుకోకూడదు. దానివల్ల మనం హెచ్చింపు పొందలేదు, ఇంకా దిగజారం సరిపోతాయి. ఇప్పుడు మనం హెచ్చింపు కావాలంటే మనం తగ్గింపు చాలు. అంటే దేవుని స్వరమని దానికి లోపడడం నేర్చుకోవాలి, అంతే, సింపుల్. అలాగుంటే ఇప్పుడు ఇలా తప్పకుండా మీరు అంచెలంచెలుగా జీవగల దేవుడు తప్పకుండా హెచ్చిస్తారు. ఇక జీవగల దేవుడు మిమ్మల్ని హెచ్చించినప్పుడు అది మిమ్మల్ని లాగి కిందకు లాగి మిమ్మల్ని పడడానికి సాతాను కానీ భూమి మీద బ్రతుకుతున్న ఏ మనిషి కూడా వీళ్ళ అది సాధ్యం కాదు. ఎందుకంటే దేవుని చే గొప్పది అనమాట. దేవుడు కాబట్టి మీ పట్ల ఉన్న దేవుని ఉద్దేశాలు జరిగినాక, మీ పట్ల ఉన్న దేవుని ప్రణాళికలు జరిగినాక దేవుడు చేస్తాడు.
కాబట్టి దేవుని నమ్మిన దేవుని ప్రేమిస్తున్న వారికి అన్ని మేలు కొరకు జరుగుతాయి. కాబట్టి దేవుడు మనం హెచ్చించినాక దేవునికి స్తోత్రం. కాబట్టి దేవుడు హెచ్చింపు పొందుకోవడానికి మీకు అడ్డుగా ఉన్న ఏదైనా విషయాలు ఉంటే దేవుడు అది మెల్లగా పక్కకి జరుపుతాయి అన్నమాట. బైబిల్లో రాయబడింది కదా, మోసే నాయకత్వంలో ఇశ్రాయేలు ప్రజలు ముందుకు వచ్చినప్పుడు ఎర్ర సముద్రం వారికి అడ్డుగా ఉన్నాం అనమాట. కాబట్టి అడ్డుగా ఉన్నది దేవుడు మెల్లగా మారుస్తాడు. మనం ప్రార్థన చేసిన చాలు, శోధించిన చాలు, దేవుడు మారుస్తాడు, తప్పకుండా మారుస్తాడు. యోర్దాను సమస్యలు మన ముందు అడ్డుగా ఉంటే దేవుడు తప్పకుండా మారుస్తాడు. ఇంకా ఏదిహో కూడా అలాగుంటున్న సమస్యలు ప్రజలు అడ్డుగా ఉంటే దేవుడు తప్పకుండా మారుస్తాడు. కాబట్టి మీ ముందు ఏ అడ్డైనా సరే దేవుడు మారుస్తాడు. ప్రజలను దేవునికి శక్తి ఉంది, పవర్ ఉంది. ఇప్పుడు మనం యేసుతో తెలుగు వారి పరిశుద్ధాత్మ త్రియేక దేవునితో కలిసి బ్రతుకుదాం. మీకు వ్యతిరేకమైన అడ్డు కోటలు తొలిగిపోయిన యేసులో. కాబట్టి ప్రియులారా మనం ప్రార్థన చేస్తాం. పరిశుద్ధ మా ప్రేమ కలుగుతుంది. వాక్యం ద్వారా మీరు మాట్లాడినట్టు 104 ప్రకటించిన వాక్యం ప్రతి ఒక్కరు యేసులో జీవమార్మాలుగా మార్చబడిన కొత్తని వాక్యం ద్వారా ఉన్న మేలు దీవెనలు యేసునామములో తండ్రి ఆత్మీయంగా, మానసికంగా, శారీరకంగా, ఫైనాన్షియల్ ప్రతి ఏరియాలో యేసునామములో తండ్రి దీవెన ప్రతి ఒక్కరు అనుభవించినా కానీ ప్రార్థనిస్తున్నాం. ఇప్పుడు వచ్చిన ప్రతి ఒక్కరు ప్రత్యేక ఆత్మ బలపరచడం, ప్రాణాన్ని కట్టుబడుతుంది. ప్రాణంలో వచ్చిన గాయాలు స్వస్థపరచబడిన కొత్తండి. మీ సమాధానం, సంతోషం, ఓదార్పుతో ఇప్పుడే నమ్మమైన ప్రార్థనిస్తున్నాం. ప్రతి ఒక్కరికి ఆరోగ్యం అలాగే నూతన అభిషేకంతో కుమిరిచు మీరిచ్చిన తాళంతో అది నమ్మకంగా వాడే కృప దేవా ప్రతి ఒక్కరికి దేవా దేశమైన ప్రార్థనిస్తున్నాం. ఓహే డాబా కరబిన సుగోలు కోడి సరిహద్దులో ప్రతి ఒక్క వారి యొక్క సరిహద్దులో రిలేషన్షిప్ లో సమాధానం వచ్చినా కానీ ప్రార్థనిస్తున్నాం. రిలేషన్షిప్ వాక్యానుసారంగా బలపరచబడిన ద నేమ్ ఆఫ్ జీసస్ గొప్ప దేవుని ప్రతి ఒక్కరు అనుభవించినాక దీవిస్తున్నాం. యేసు నామములో ప్రార్థన చేస్తున్నాము. గొప్ప మా పరమ తండ్రి. ఆమేన్.